మేడం ఇప్పుడు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2లో ఎంత హ్మ్. ఉంటది మేడం? ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ యొక్క గ్రూప్ 2 75 మార్క్స్ ఇచ్చేసారు గదా! ఇచ్చేసారు. గ్రూప్ 1 మేడం? సిలబస్‌లోనే 75 మార్క్స్ ఇచ్చేసారు. గ్రూప్ గ్రూప్ 1లో 1 ప్రిలిమ్స్‌లో అయితే గనక అట్‌లీస్ట్ 12-15 క్వెషన్స్ ఒస్తాయి. సైన్స్. మెయిన్స్‌కి ఒక పేపరే ఉంది. మెయిన్స్‌లో ఒక పేపరే ఒక సైన్స్ అండ్ పేపరే టెక్నాలజీ. ఎస్ఎన్‌టి ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎంత ఇంపార్టెన్స్ ఉంటది సైన్స్ అండ్ టెక్నాలజీకి. ఇప్పుడు వేరే ఎగ్జామ్స్ ఎట్లుంటది మేడం? సార్ స్టాఫ్ ఇప్పుడు సెలక్షన్ కమిషన్ గాని ఎస్ఎస్‌సి గాని, ఎస్ఎస్‌సిలో ఏంటంటే సార్ ఓవరాల్ జీఎస్ బిలాంగ్స్ టు ఓన్లీ 25 మార్క్స్ అంతే. హ్మ్. ఓవరాల్ జీఎస్ హ్మ్. 25 మార్క్స్ కాంట్రిబ్యూషన్ ఉంటది. ఆ జీఎస్‌లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో. ఆ సిలబస్ ప్రకారం చదవాలి. సిలబస్ ప్రకారం ఉంటది. సో, కాబట్టి అందులో వెయిటేజ్ కొంచెం తక్కువే ఉంటది. ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌కి మళ్ళీ వెయిటేజ్ ఎక్కువుంటది. రైల్వే రిక్రూట్‌మెంట్‌కి ఎక్కువ. రైల్వే రిక్రూట్‌మెంట్‌కి. ఇంకా పోలీస్ బ్యాంకింగ్ మేడం? ఎగ్జామ్స్‌కి, పోలీస్ మేడం. నెక్స్ట్. పోలీస్ ఎగ్జామ్స్‌కి ఎస్ఐ, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్. వీళ్ళకి బాగా మంచి స్కోర్ ఉంటది సార్ దీంట్లో గూడా. సైన్స్ అండ్ ఎక్కువ స్కోప్ టెక్నాలజీ. ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ సో, ఎక్కువ వాళ్ళు స్కోప్ ఉంది నెగ్లెక్ట్ వీళ్ళకి చేయడానికి గూడా. లేదు. అస్సలు లేదు. నెగ్లెక్ట్ చేయడానికి అస్సలు లేదు. ఓకే. బ్యాంకింగ్ సెక్టర్ ఎగ్జామ్స్‌కి మేడం? తక్కువ సార్. ఓకే. వీళ్ళకి ఎక్కువ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. ఫారెస్ట్ ఎగ్జామ్స్. ఫారెస్ట్ ఎగ్జామ్స్ అయితే అల్టిమేట్. హ్మ్. ఫారెస్ట్ బీట్ హుహు. ఆఫీసర్స్ తెలంగాణలో అప్‌కమింగ్ నోటిఫికేషన్ అది యాక్చువల్లీ. యాహ్! ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఆ ఆఫీసర్‌కి ఉండాల్సిన ఐడియానే ఎన్విరాన్మెంట్ మీద. బేసిక్ ఐడియా ఉండాల్సింది. ఫారెస్ట్ ఈస్ ఎ న్యాచురల్ ఎకోసిస్టమ్ అది. యాహ్! ఫారెస్ట్ రిలేటెడ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడొచ్చింది? ఫారెస్ట్‌కి వీళ్ళెందుకెళ్తారు? వైల్డ్ లైఫ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడొచ్చింది? ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు? ప్రాజెక్ట్ లయన్, ప్రాజెక్ట్ చీతా, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వీటన్నిటి మీద ఐడియా ఉండాలి. డిఫారెస్ట్రేషన్ వల్ల నేచర్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? పొల్యూషన్ ఎలా జరుగుతుంది? అఫారెస్ట్రేషన్‌ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఫారెస్ట్ హ్యాబిటేట్స్‌ని ఎట్లా ఎట్లా ప్రొటెక్ట్ మేడం? చేయాలి? ఈ సబ్జెక్ట్ అంతా ఆళ్ళు చదవాల్సిందే గదా! చదవాల్సింది. ఎక్కువ స్కోపే అది ఫారెస్ట్ వాళ్ళకి. బీట్ ఆఫీసర్స్‌కి. యాహ్! మేడం హ్మ్. ఈ డీఎస్సీ వాళ్ళకి అంత ఉండదా? ఉంటది సార్. వాళ్ళకి కూడా జనరల్ స్టడీస్ ఉంటది డీఎస్సీకి. సైన్స్ ఉండదేమో అంత. ఉంటది. సో, ఇప్పుడు అందులో కూడా ఏంటంటే సార్ బయో సైన్స్ డీఎస్సీ ఎవరైతే బయో సైన్స్ రాస్తారో, బయో సైన్స్‌లో వాళ్ళకి ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ 20 మార్క్స్‌కొస్తాయి. హ్మ్. 15-20 క్వెషన్స్ డీఎస్సీ వాళ్ళకి కూడా వస్తాయి యాక్చువల్లీ. ఓకే. ఆళ్ళకి మొత్తం స్కూల్ బుక్స్ అన్నీ చదవాలి గదా! యాహ్! 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మొత్తం 3, 4 చాప్టర్స్ ఎకాలజీ బేస్ చేసుకొనున్నాయి. అంటే వాళ్ళు కూడా చదవాలి. ఎకాలజీ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సైన్స్. సైన్స్. టెక్నాలజీ ఇవన్నీ బ్రాంచెస్ అన్నమాట. బ్రాంచెస్ అంతే. హ్మ్. ఈ నర్సింగ్ ఎగ్జామ్స్ ఇవి ఉంటాయి కదా మేడం. అందులో కూడా ఉంటదా సైన్స్ అండ్ అందులో గూడా ఉంటది సార్. అందు యాహ్! సీ సార్ ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ గూడా టెక్నాలజీయే గదా సార్. టెక్నాలజీ. యాహ్! ఇప్పుడు మనం ఒక ఇన్సులిన్ వ్యాక్సిన్‌ని లైక్ డిస్కవర్ చేసాం. ఈ ఇన్సులిన్ వ్యాక్సిన్‌ని ఎలా కనిపెట్టాం? బేస్డ్ ఆన్ ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీ. టెక్నాలజీ. దట్ ఈస్ ఆల్సో టెక్నాలజీ. టెక్నాలజీ. యాహ్! లేకపోతే కోవిడ్‌కి వ్యాక్సిన్ కనిపెట్టారు. దట్ ఈస్ ఆల్సో లైక్ యాహ్! టెక్నాలజీ. సో, టుడేస్ సైన్స్, టుమారోస్ టెక్నాలజీ సార్. యాహ్! ప్రతి దాంట్లో టెక్నాలజీ ఉంటుంది. కంపల్సరీ. ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, మన మెడికల్ ఇండస్ట్రీ గూడా ప్రతి దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. యాహ్! క్యాన్సర్‌కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నారు. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గూడా చేసేస్తున్నారు. యాహ్! ఇవన్నీ టెక్నాలజీసే గదా! అందరికీ ఉంటాయి. ఉంటాయి. మేడం ఈ స్టాటిక్ సైన్స్ సబ్జెక్ట్స్‌ని కరెంట్ హ్మ్. అఫైర్స్‌తోని ఎట్లా కనెక్ట్ చేసి చదవాలా మేడం పిల్లలు? స్టాటిక్ పార్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం సైన్స్ తీసుకుందాం. బయాలజీ ఈస్ ఎ ప్యూర్ స్టాటిక్ పార్ట్. స్టాటిక్ పార్ట్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో డైజెషన్ సిస్టమ్ చదివితే అది స్టాటిక్ పార్ట్. స్టాటిక్ పార్ట్. ప్రతి ఒక్కరికి ఇండియాలో ఉండేవాడికి, అమెరికాలో ఉండేవాడికి ఎవరికైనా డైజెషన్ సిస్టమ్ ఇస్ సేమ్. సేమ్. ఇందులో డైనమిక్ ఏం చదవాలి? ఈ డైజెషన్ సిస్టమ్‌కి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసే మెడిసిన్ ఏది? మనం యూజ్ చేసే వ్యాక్సిన్ ఏది? యాహ్! దిస్ ఈస్ టెక్నాలజీయే కదా సార్. యాహ్! సో, దాన్ని కోరిలేట్ జేసుకోవాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది సార్. ఆ కోవిడ్ వైరస్ ఏంటి? ఆ వైరస్ పేరు ఏంటి? దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇది చదవడం స్టాటిక్ పార్ట్. యాహ్! దానికోసం మనం యూజ్ చేసిన కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇదంతా డైనమిక్కే గదా! డైనమిక్. సో, అలా మనం ఇంటర్‌లింక్ చేసుకోవాలి. ఇంటర్‌లింక్ జేసుకొని వి హావ్ టు ప్రిపేర్. ప్రిపేర్. ఇప్పుడు నార్మల్‌గా ఒక వెహికల్ ఉంటది. ఇప్పుడు ఒక వెహికల్ అంటే మనం చూసుకుందాం ఒక రాకెటే అనుకోండి. యాహ్! సో, రాకెట్‌లో నార్మల్‌గా ఏమేం పార్ట్స్ ఉంటాయి? సో, ఇంజిన్ ఉంటది. ప్రొపల్షన్ మాడ్యూల్ యాహ్! ఉంటది. అండ్ స్ట్రాప్ అండ్ బూస్టర్స్ ఉంటాయి. ఇది నార్మల్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇందులో కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అంటే, ఇప్పుడు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్‌ని మన ఇస్రో డెవలప్ చేస్తుంది. మరి దీనికి దానికి కంపారిజన్ ఏంటి? దట్ యాహ్! ఈస్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు పిఎస్ఎల్‌వికి, జీఎస్ఎల్‌వికి కంపారిజన్ ఏంటి? అది నెక్స్ట్ వెర్షన్ గదా! అవును. ఈ వెర్షన్‌లో లేనిదేంటి? ఆ వెర్షన్‌లో ఉన్నదేంటి? ఇప్పుడు జీఎస్ఎల్‌వికి, ఎన్‌జీఎల్‌వి అనేది నెక్స్ట్ వెర్షన్. నెక్స్ట్ వన్. అసలు ఎందుకు తీసుకొస్తున్నావు నెక్స్ట్ వెర్షన్? ఇది ఎందుకు వాడట్లేదు? ఇదే వాడితే అయిపోద్ది గదా! ఆ కోరిలేషన్ ఉండాలి. మళ్ళా ఎందుకు మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి దాని మీద? ఎగ్జాక్ట్‌లీ. ఆ రీజన్ తెలుసుకోవాలి.
ఓకే. దట్ ఈస్ లైక్ డిఫరెన్స్ సార్. అలా కంపేర్ చేసుకుంటూ చదవాలి. చదవాలి. ఎప్పుడైనా ఒక టేబుల్ ఫార్మ్ వేసుకోవాలి. ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి. ఎస్ఎస్ఎల్. ఇందులో ఏముంది? ఇందులో ఏముంది? ఇందులో ఏముంది? షేప్ ఎట్లుంది? ఏ ఫ్యూయల్‌ని వాడుతున్నారు? స్పీడ్ ఎంతుంది? ఇందులో ఏ ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంది? స్ట్రాప్ అండ్ బూటర్స్ ఇందులో ఎన్నున్నాయి? ఇందులో కంపారిజన్. ఓకే. ఫైనల్‌గా వచ్చేసరికి ఆర్డర్ రిలీజ్ అవుతాడు. సో, ఇవన్నీ ఇందులో లేవు. ఇందులో ఉన్నాయంటే సో, అప్డేట్ అవుతా దిస్ ఈజ్ వస్తుంది. అప్డేటెడ్ థింగ్. అట్లా ఓకే. కంపారిజన్ చేస్తేనే అప్డేట్ తెలుస్తది. ఓకే. ఓకేనా? ఇప్పుడు సినిమాలో హీరో హీరో ఎందుకు హీరో అవుతాడు? యాహ్! విలన్ని నెగెటివ్‌గా చూపిస్తే హీరో 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 అవుతాడు. అవుతాడు. యాహ్! వాంటెడ్‌లీ హీరోని హీరో చేయడానికి విలన్ని నెగెటివ్‌గా చూపిస్తారు. యెస్. సో, అట్లా మనం అప్డేట్ అవ్వాలి అంటే దాని ముందు వర్షన్స్ ఏంటి? ఎక్కడ లాగ్ ఉన్నాయో తెలవాలి. ఫాలో అవ్వాలి. ఫాలో అవుతేనే ఆఫ్‌కోర్స్ ఇది అప్డేటెడ్ థింగ్. సో, అని ఒక అవేర్‌నెస్ ఐడియా వస్తది మనాళ్ళకి. ఓకే. మేడం స్టూడెంట్స్ ఎట్లా హ్మ్. నోట్స్ రివిజన్‌కి ప్రిపేర్ చేసుకోవాలి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్. క్లాసెస్ వినేటప్పుడు గాని, చదివేటప్పుడు గాని నోట్స్ ఖచ్చితంగా రాసుకోవాలి. యాహ్! ఎగ్జామ్ ముందు అట్‌లీస్ట్ 4, 5 టైమ్స్ రిపిటేషన్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఓకే. వితౌట్ రిపిటేషన్ మనకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ రిపిటేషన్, వితౌట్ ప్రాక్టీస్ ఎగ్జామ్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ మొత్తం క్లమ్జ్ అయిపోతదనమాట. యాహ్! సో, ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ సెపరేట్ చేసుకొని, ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో సెపరేట్‌గా ప్రతి సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ రిపీట్ చేస్తూనే ఉండాలి. 4, 5 టైమ్స్ మినిమమ్ రిపీట్ చేయాలి. లేకపోతే కష్టం. సో, ఇప్పుడు పిల్లలకేంటంటే ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయరు. కానీ ఇన్వెస్ట్ చేయాలి. యాహ్! రిపీట్ చేయాలి. మనం అనుకుంటాం సార్. యాహ్! సరే నాకు అర్థమైపోయింది టాపిక్. వచ్చేసింది. ఇంక ఎగ్జామ్‌కెళ్ళి రాసేయడం ఒకటే అని మనం ఇక్కడ అనుకుంటాం. యాహ్! అక్కడికెళ్ళిన తర్వాత మనం చదువుకున్నదే గాదు. ఎలాగైనా జాబ్ కొట్టాలి అని ఒక భయం. 3 అవర్స్‌లో 150 క్వెషన్స్‌కి ఆన్సర్ చేసేసేయాలి అని ఒక టెన్షన్. ఆ టెన్షన్స్‌లో మన మైండ్ ఫోకస్ చేయడం అనేది చాలా కష్టం అది. కష్టం. ఆ ప్రాక్టీస్ రావాలంటే ఎగ్జామ్ కంటే ముందే నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. కంపల్సరీయా మేడం మాక్ టెస్ట్‌లు? కంపల్సరీ మాక్ టెస్ట్‌లు రాయాలి. హ్మ్. కంపల్సరీ టెస్ట్ సిరీస్ రాయాలి. ఓకే. టెస్ట్ సిరీస్ మెయిన్ ఎగ్జామ్‌లో చాలా హెల్ప్ అవుతది సార్. యాహ్! అది ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తది.